సాధకులు ఈ సూక్ష్మార్థాలను గుర్తించాలి. ధ్యానయోగము ప్రశంసనీయమైనప్పటికీ కూడా అది పరిమిత సాధనయే. సహజ నిర్వికల్ప సమాధిని పొందాలి. భగవాన్ రమణ మహర్షుల వారు చెప్పారు, నీవు నీ సహజ స్థితిలో ఉండుము. ఏ ప్రక్రియ చేత కూడా నీవు నీ సహజ స్థితిని పొందలేవు. నీవుగా ఉండడమే స్వస్వరూప ధ్యానము. నీవుగా ప్రకాశించడమే నిజమైనటువంటి సహజామనస్కము అన్నారు. అందుకనే భగవాన్ రమణ మహర్షుల వారు ఏ ప్రక్రియలను చెప్పలేదు. నీవెవరో తెలుసుకునుము. నీవంటే మనసు కాదు, నీవంటే బుద్ధి కాదు, నీవంటే ఇవేవీ కాదు, వీటన్నిటినీ ప్రకాశింపచేసేటువంటి చైతన్యమే నీవు. ప్రజ్ఞానం బ్రహ్మ నీవు, ప్రజ్ఞగా మిగిలిపో అని చెప్పి భగవాన్ రమణ మహర్షుల వారు తమ దగ్గరికి వెళ్ళిన శిష్యులందరికీ కూడా ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్ని సంకేతంగా మనకు అందజేశారు. కాబట్టి ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అనగా, నేను కేవలము ఆత్మస్వరూపమై ఉన్నాను అనేటువంటి ఆత్మస్వరూప చింతనం ధ్యానం అన్నారు శంకరాచార్యులు వారు. హరి ఓం.